ముఖ్యంగా మనం ఇవాళ బ్లాడర్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ నా పేరు డాక్టర్ జి అజయ్ కుమార్, యూరాలజిస్ట్, పీడియాట్రిక్ యూరాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ సర్జన్, సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. సో బ్లాడర్ క్యాన్సర్ అనగానే మనకి యూజువల్లీ భయం వేస్తుంది అనమాట. సో ఎందుకు వస్తుంది బ్లాడర్ క్యాన్సర్ అనేది? బ్లాడర్ క్యాన్సర్ కి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, ముఖ్యంగా మనకి 45 years దాటిన తర్వాత యూరిన్ లో మంట రావడం గానీ, యూరిన్ లో ఏదన్నా మనకు తెలియకుండా మైక్రోస్కోపిక్ ఆర్ మైక్రోస్కోపిక్ హిమెచ్యూరీ అంటే యూరిన్ రెడ్ గా వెళ్ళడం గానీ, సో ఇది కాకుండా కూడా ఒక్కోసారి లక్షణాలు కూడా ఉండకపోవచ్చు. సో అందుకని మనం ఏం చేయాలంటే, మనకు 45-50 years దాటిన తర్వాత రెగ్యులర్ గా మనం అల్ట్రాసోనోగ్రఫీ చేసుకుంటే అట్లీస్ట్ మనకి యూరినరీ బ్లాడర్ లో ఏదన్నా తెలియకుండా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది మనం చూసుకుంటే, సో ఇది ఎర్లీ స్టేజెస్ లో బ్లాడర్ క్యాన్సర్ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్లాడర్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటంటే, మనకి జెనెటికల్ రీజన్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి లాంగ్ టర్మ్ లో ఆ ఇన్ఫెక్షన్ అనేది, బినైన్ ఇన్ఫెక్షన్ అనేది క్యాన్సర్ కింద మారొచ్చు. ముఖ్యంగా వాటర్ లో మనం తీసుకునే ఆర్సెనిక్ కాంపౌండ్ వల్ల కూడా అవ్వచ్చు అనమాట. సో ఫ్యాక్టర్స్ అనేది ఏదున్నా సరే మనకి ఎర్లీ ఐడెంటిఫికేషన్ అంటే సింపుల్ అల్ట్రాసోనోగ్రఫీ కానీ, యూరిన్ ఎగ్జామినేషన్ కానీ, యూరిన్ సైటాలజీ కానీ అలాంటివి చేసుకుంటే ఏంటంటే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.